నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆవుకు మండలం కునుకుంట్ల గ్రామ పొలిమేట్లో ఉన్న కనుమ పెద్దమ్మ ఆలయ పూజారి ఇంట్లో చోరీ చేశారు. బీరువా తాళాలు పగలగొట్టి వెండితో చేసిన అమ్మవారి కళ్ళు, 1,05,000 నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. పూజారి కాకర్ల బాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సార్. నేను 20 ఏళ్ళ ఉంటే ఇక్కడ కనమ పెద్దమ్మ కొనుక్కున్న పనివారు కనమ పెద్దమ్మ కాడ ఉన్నాము. నా భార్య నేను రాత్రి 5:30 ఇంటికి 12 పోయేసరికి 8 లోపలనే నా ఇల్లంతా దోపిడీ చేసి అమ్మవారి సొత్తుల్లో తీసుకుపోయినారు సార్. చేరున్నర ఎండి, తులం బంగారు, 1,05,000 రూపాయల లెక్క, అమ్మవారి రాగేది చెటగోపురము, ఒక గొడ్డలి అంత గడపారతో నా బీరు అంతా పగలగొట్టి నాశనం చేసి వెళ్ళిపోయినారు సార్. తీసుకొని వెళ్ళిపోయినారు. అవుకు ఆయన ఎస్ఐ వచ్చి కంప్లీట్ రాసుకొని పోయినారు సార్. నంద్యాల